మంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? ఎస్ సార్, మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి వెల్కమ్ టు జేసీసీ అని చెప్తారు. హల్లెలూయా. సార్ దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. సో గత వారం నుంచి నేను ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ప్రార్థన అనగానే ముందుగానే డల్ అయిపోమకండి. అన్నిట్లో చాలా కష్టమైన విషయం కదా. అన్నిట్లో జీవితంలో ఏదైనా చేస్తాం మనం, ముచ్చట్లు ఆడతాం, లేకపోతే రోడ్ల మీద తిరుగుతాం, లేకపోతే ఇంట్లో వంటలు చేస్తాం, అన్నీ చేయగలుగుతాం. కానీ ఒక్కటి మాత్రం చాలా కఠినంగా అనిపిస్తుంది. లైక్ ఎవరో మన వెనకాల కొరడాలు తీసుకొని కొట్టినట్టు, లేకపోతే మన రక్తం బయటికి పొంగినట్టు ఎవరో. ఆ రోజుల్లో రోమా సైనికులు వాళ్ళు కొరడాలతో కొట్టేటప్పుడు దానికి కొక్కేల్లాగా ఉండేవి, ఇనుపుతో చేసినవి. అవి పెట్టి కొడితే వెనకాల చర్మం, లోపల ఉన్న మాంసం కూడా బయటకు వచ్చేది. చాలామంది విశ్వాసులకి ప్రార్థన అంతకంటే ఘోరంగా ఉంటుంది. బట్ ఓకే, కానీ పర్లేదు. దేవునితో ఎప్పుడైతే మనం ఒక సహవాసాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో, ప్రార్థన అనేది మనలోంచి ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యం వింటాను రెడీగా ఉన్నారా? సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. చాలు. ఇక్కడ ఏం చూస్తా ఉన్నాం? 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవరినూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆత్మతో ప్రార్థన చేయడం గురించి ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో 2 ముఖ్యమైనటువంటి వరముల గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే భాషతో మనం మాట్లాడటం, లేకపోతే భాషతో మనం ప్రార్థన చేయటం. రెండవది ప్రవచించటం. అదే నాతో ఉన్నారు. సో ఇప్పుడు భాషతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకేమవుతోంది? క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. వీఆర్ ఎడిఫైయింగ్ అవర్ సెల్ఫ్. సో భాషతో మాట్లాడేవాడు ఏం చేస్తూ ఉన్నాడు? మర్మములను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్పీకింగ్ మిస్టరీస్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నింపబడ్డామో, దేవునితో మనం కనెక్ట్ అయి ఉండటానికి, దేవునితో మనం సంభాషించడానికి దేవుడు భాషల వరాన్ని ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. సో దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపి అయినాడు. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. అవునా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక, అందరు చెప్పాలి, ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించువారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు శరీర స్వభావంతోనూ ఉద్రేకంతోనూ ఆరాధించవచ్చు. కానీ అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువారు. సో ప్రతి విశ్వాసి కూడా ఈ ఆత్మ స్వరూపి అయిన దేవునితో సంభాషించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక లాంగ్వేజ్ని అనుగ్రహించాడు, ఒక భాషను అనుగ్రహించాడు. చాలామంది విశ్వాసులకు, లేకపోతే చాలామంది తెలివి కలిగిన వాళ్ళకి బాగా అభ్యంతరంగా ఉండేటువంటి విషయం ఏంటంటే భాషల్లో మాట్లాడటం. ఎందుకనగా నేను భాషతో మాట్లాడిన యెడల నా మనస్సు ఎలా ఉంది? అన్ఫ్రూట్ఫుల్, ఫలవంతంగా లేదు. అవునా? నేను భాషతో మాట్లాడినప్పుడు నా మనసు ఫలవంతంగా లేదు. అంటే నా మనసుకి అర్థం అవట్లేదు నేనేం మాట్లాడుతున్నాను. ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో మీరు మాట్లాడాలంటే తన సబ్జెక్ట్ గురించి మనకేం వచ్చి ఉండాలి? తన భాష వచ్చి ఉండాలి. తన కంప్యూటర్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ మనకు వచ్చి ఉండాలి. అప్పుడే తనతో మనం మాట్లాడగలుగుతాం. ఒక డాక్టర్తో మాట్లాడాలంటే మనకి వైద్య శాస్త్రం తెలిసి ఉండాలి. అవునా?
అంటే వైద్య శాస్త్రం అనేది ఆయన భాష, ఆయన లాంగ్వేజ్. వైద్య శాస్త్రం లేకుండా ఆయన వైద్యుడిగా పనిచేయలేడు. అదే నాతో ఉన్నారా? అలానే ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన భాష లేకుండా విశ్వాసిగా పనిచేయలేడు. హల్లెలూయా. సో 2 విషయాలు ఉన్నాయి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, అందరికీ ఈ వరం ఉంటుందా అండి, లేకపోతే అందరూ చేయగలుగుతారా, అందరికీ వస్తుందా అంటే అందరికీ వస్తుంది. కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కానీ ఆ ఆప్షన్ వెతుక్కోమాకండి. అదేంటంటే భాషలో మాట్లాడలేనప్పుడు, లేకపోతే భాష రావట్లేదు, నువ్వు ఎంతకాలం ప్రయత్నం చేసినా, అప్పుడు నీకు ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే విశ్వాసం అనే కోణంలో నుండి నువ్వు పనిచేయచ్చు. హల్లెలూయా. దాని అర్థం నీకు అది అవసరం లేదని కాదు. ఒకవేళ నీకు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తున్నా రాకపోతే, ఓకే, సో కొంతమంది బాధపడతా ఉంటారు. సో రావట్లేదు అని బాధపడతా ఉంటారు. సో ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. మనం ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. హల్లెలూయా. సో మన భాషతో మాట్లాడినప్పుడు అది ఆత్మలోకానికి మాత్రమే తెలుస్తుంది, ఆత్మ జీవులకు మాత్రమే తెలుస్తుంది. అది ప్రకృతి సంబంధమైన మనుషులకి ఎవరికి తెలియదు. హల్లెలూయా. బికాజ్ ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ద స్పిరిట్. అది ఆత్మ సంబంధమైన భాష. అది నీ మనసుకి అది ఫలవంతంగా అనిపించదు. నువ్వు దాన్ని వింటా ఉన్నప్పుడు నీ మనసుకి ఎలా ఉంటుంది, పిచ్చుకుంటుంది. ఏంటి వీడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే భాషతో మాట్లాడతావో, పౌలేమన్నాడు, క్షేమాభివృద్ధి నువ్వు కలుగు చేసుకుంటావు. హల్లెలూయా. నువ్వేం కలుగు చేసుకుంటున్నావు? క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నావు. అంటే ఆత్మలో నీకేం కలుగుతా ఉంది? క్షేమం కలుగుతా ఉంది. ఆత్మలో నీకు అభివృద్ధి వస్తూ ఉంది. యు ఆర్ గ్రోయింగ్ యాజ్ ఎ స్పిరిట్. ఒక ఆత్మ సంబంధమైన జీవిగా, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఎదుగుతూ ఉంటావు భాషలో ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. సో భాషతో మాట్లాడువాడు, వాడు దేవునితో ఏం చేస్తా ఉన్నాడు? హీ స్పీకింగ్ మిస్టరీస్. వాడు దేవునితో ఏం చేస్తా ఉన్నాడు? మర్మాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మర్మాలు మనకి ఎందుకు ఇవ్వబడినవి? మనం ఎందుకు ఇందులో మాట్లాడాలంటే, ఎప్పుడైతే మనం భాషతో మాట్లాడతామో వి డౌన్లోడ్ ఎ విజ్డమ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా పనిచేయాలనుకుంటున్నాడు? ఆత్మలో ఉండి మనం పనిచేయడం నేర్చుకోవాలి. లేకపోతే ఆత్మానుసారంగా మనం జీవించడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రతిరోజు మనకి సమస్యలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, శోధనలు ఎదుర్కొంటా ఉన్నాం. ఇప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు ఆత్మానుసారంగా ఎలా పనిచేస్తావు? నీ పరిస్థితులను చూస్తే నువ్వు ఎప్పుడూ ఆత్మీయంగా ఉండలేవు. అందుకే దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ నీ మీద కుమ్మరించి నీకొక అటరెన్స్ ఇచ్చాడు, నీకొక వాక్ శక్తి ఇచ్చాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మొదటి 4 వచనం వారికి ఏమైంది? ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి వాక్ శక్తి అనుగ్రహించబడింది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నోరుని ఆత్మీయ భాషతో మాట్లాడేటట్టు దానికి ఏం చేశాడు? శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టపడతామో అప్పుడే ఈ ఆత్మస్వరూపమైన దేవుణ్ణి మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. బేసిక్ లెవెల్లో ప్రాథమికంగా మనం చూస్తే మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆరాధన, లేకపోతే మన పనులన్నీ ఎక్కువ శారీరకంగానే ఉంటాయి. అవునంటారు కాదంటారు? ఎక్కువ మనం ఉద్రేకాల్లోంచి ఆరాధిస్తాం. ఎక్కువ మనకు అనిపించినట్టు దేవుణ్ణి మనం చిత్రీకరించుకుంటా ఉంటాం, ఊహించుకుంటా ఉంటాం. కానీ దేవుడు తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడు? ఆత్మీయ భాషను మనకి ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైతే దీంతో మనం మాట్లాడుతూ ఉంటామో దేవుని గురించినటువంటి చిత్రం మన లోపల మారుతూ ఉంటుంది. నీకు ఒక డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వబడింది ఆత్మస్వరూపి అయిన ఆయనతో నువ్వు కనెక్ట్ అవటానికి. హల్లెలూయా. కానీ నీ మనసు ఫలవంతంగా ఉండదంట. నీ మనసుకి ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈరోజు ఒక 4 గంటలు మనం భాషల్లో ప్రార్థన చేద్దామంటే ఎలా ఉంటుంది? కానీ 4 గంటలు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఒక సూపర్ మ్యాన్ అవుతావు. హల్లెలూయా. ఏది మనకి మేలు చేస్తుందో అది మనం చేయం. ఎప్పుడు ఏది మనకి అనుకూలంగా ఉంటుందో, ఏది మనకి ఈజీగా ఉంటుందో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అందుకే వాక్యం వినేటప్పుడు కూడా కదా, ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వింటున్నాను. హలో,
కొంచెం ఏదన్నా చెప్తే ఇంకా ఆ రోజు తట్టుకోలేం. అయ్యో ఈరోజు నాకు అర్థం కాలేదు, అయ్యో ఎందుకు వచ్చాను. హలో, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. హల్లెలూయా. ముందు మనం శరీరంలో నుంచే మనం ప్రారంభిస్తాం. అంతే నాతో ఉన్నారా? ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం? మనం శరీరంలో నుంచి ప్రారంభిస్తాం. మొదట ప్రకృతి సంబంధమైంది, తర్వాత ఆత్మ సంబంధమైంది. ఫస్ట్ కమ్స్ ద న్యాచురల్, దెన్ కమ్స్ ద స్పిరిచువల్. అవునా? మొదట ప్రకృతి సంబంధమైన దాంతోనే మనం ప్రారంభిస్తాం. అయ్యా నువ్వు ఉన్నావు, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు, నువ్వు సహాయం చేస్తున్నావు, కాపాడుతున్నావు అమ్మా, ఇదిగో నా లిస్టు, ఇదిగో నా సరుకుల లిస్ట్, ఇదిగో నా అవసరాల లిస్టు. మొదట మనం ఎందులోంచి ప్రారంభిస్తాం? శరీరంలో నుండే ప్రారంభిస్తాం. కానీ అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ పరిధిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. గ్రహించగలుగుతున్నారు? దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపి అయినాడు. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి నేను అనుభవించాలంటే, ఆయనతో సంభాషించాలంటే, ఆయన దగ్గర నుంచి వచ్చేది నేను పొందుకోవాలంటే, ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన భాషని నేను ఉపయోగించుకోవాలి. అవునంటారు కాదంటారా? సో ఎప్పుడైతే మనం ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకుంటామో, దేవునితో ఒక సన్నిహితమైన సంబంధం అనేది మనకి ఏర్పడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవునితో మనకి సంబంధం ఏమీ ఏర్పడదు. దేవుని గురించిన జ్ఞానము మన లోపలికి వస్తుంది. హల్లెలూయా. ఈ లెటర్ వెనకాల, ఈ అక్షరం వెనకాల ఉన్న ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి సంధించడానికి మనం పిలువబడ్డాం. ఇవన్నీ ఏంటి? ఇవి లెటర్స్. ఇవన్నీ అక్షరాలు. అక్షరం ఏం చేస్తుంది? ఆత్మ లేనప్పుడు అక్షరం నేను చంపుతుంది. అందుకనే ఎక్కువ మంది ఇబ్బంది పడిన వాళ్ళు జీవితంలో వాళ్ళు ఎవరంటే బైబిల్ ఎక్కువ తెలిసిన వాళ్ళు. ఎక్కువ వాళ్ళని పొడుచుకొని చంపేసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్ ఎక్కువ తెలిసిన వాళ్ళు. వాళ్ళకేమి లేదు, ఆత్మ లేదు. ఇది రెండంచెలు ఖడ్గం అండి. దీన్ని సపోర్ట్ చేసే ఆత్మ లేదనుకో ఏం చేస్తుంది? నిన్ను పొడిచేస్తుంది. నీ ఎదురుగున్న వ్యక్తిని నువ్వు పొడుస్తావు. సో అందుకనే చాలా మంది ఏం చేస్తారు? ప్రతి చిన్నదానికి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇది పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ కరెక్ట్ కాదు. అవన్నీ ప్రకృతి సంబంధమైన మనుషులు చేసే పనులు, అవన్నీ చిన్న పిల్లలు చేసే పనులు. అవన్నీ ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా నడుస్తారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో, వాళ్ళు చూసే దాంట్లో, వాళ్ళు అర్థం చేసుకునే దాంట్లో చాలా ఆత్మీయ పరిపక్వత ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా నడవలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు అది చేత కావట్లేదని కాదు, నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు వాడుకోవట్లేదని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు నాకేమి ఇవ్వబడింది? ఆత్మస్వరూపి అయిన దేవునితో నేను కనెక్ట్ అవడానికి దేవుడు నాకేమి ఇచ్చాడు? ఆత్మ సంబంధమైన భాషని ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు నేను ప్రతిరోజు ఏం చేయాలి? ఆ భాష నేను ఉపయోగించినప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నాకు నేనేం చేస్తున్నాను? క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. ఆమేన్. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసేకుంది నీ స్పిరిట్ మ్యాన్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటాడు ఆత్మీయ లోకంలో. హల్లెలూయా. ముందు చిన్న చిన్న విషయాలు అర్థమవుతూ ఉంటాయి, కొంచెం కొంచెం వాక్యం అర్థమవుతూ ఉంటుంది, కొంచెం కొంచెం దేవునితో నడవడం అర్థమవుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసేకుంది, నువ్వు ప్రతిరోజు దేవునితో నడిచేకుంది, ఇప్పుడు ఏమవుతుంది? పెద్ద పెద్ద విషయాలను గ్రహించడం ప్రారంభమవుతున్నావు. హల్లెలూయా. నీ లైఫ్ యొక్క క్వాలిటీ ఎక్కడ ఉంటుందంటే నీ దగ్గర ఉన్న డబ్బుల్లో కాదు, నువ్వు కలిగి ఉన్న వస్తువుల్లో కాదు. నీ ఆత్మ ఎంతవరకు అభివృద్ధి చెందిందో దాన్ని బట్టి నీ లైఫ్ యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. చాలా మందికి ఇష్టం లేదు, అందుకే హల్లెలూయా చెప్పట్లేదు. నేను చెప్పాను, నీ లోపల ఆత్మ ఎంతవరకు ఎదిగిందో దాన్ని బట్టి నీ జీవితం యొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏమాత్రం శరీరానుసారమైన వ్యక్తిగా జీవించు, నువ్వు కేవలం ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు నడవడానికి ఇష్టపడతావు. నీ పరిస్థితులను బట్టి నువ్వు బ్రతకవు. ఒక అద్భుతమైన మర్మం చెప్పనా? ఇక్కడున్న మనందరం కూడా మన పరిస్థితులను ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళమే. అవునంటారు కాదంటారు? బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళంటే కొంచెం ఎక్కడో కొంచెం ఆధారం చేసుకుంటారు. అసలు ఆత్మీయంగా ఎదగిన వాళ్ళంటే ఇంకా వాళ్ళ ప్రపంచమే శరీరానుసారమైన ప్రపంచం.
వాళ్ళకి ఏం కనపడుతుందో, ఏం చూస్తుందో, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, వీటిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాటిలో గుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. అందుకే దేవుడు ఏం చేశాడు? తిరిగి జన్మించిన అనుభవాన్ని ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ స్పిరిట్ ఏమైంది? బోర్న్ అగైన్ అయింది, అది తిరిగి జన్మించింది. ఇప్పుడు అది ఏం చేయగలదు? దేవుని యొక్క భాషను మాట్లాడగలదు. అది తిరిగి జన్మించింది కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుణ్ణి అది సంధించగలదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క ప్రభావం కింద నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీ మనసు ఏమవుతుంది? నీ ఆత్మ చెప్పిన దానికి లోబట్టం ప్రారంభమవుతుంది. నీ దేహం ఏం చేస్తుంది? నీ ఆత్మ చెప్పిన దానికి లోబట్టం ప్రారంభమవుతుంది. అప్పుడు నువ్వు ఎలా అవుతున్నావు? ఆత్మానుసారమైన వ్యక్తిగా అవుతున్నావు. హల్లెలూయా. ఎంతమందికి మంచి భవిష్యత్తుని చూడాలనుకుంటున్నారు? కొంతమంది ఆల్రెడీ నా భవిష్యత్తు అయిపోయింది, ఇంకేందా భవిష్యత్తు చూసి. మంచి భవిష్యత్తుని చూడాలనుకుంటే నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందినప్పుడు, హల్లెలూయా, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పుడు దేవుని వలె చూడటం నువ్వు ప్రారంభిస్తావు, దేవుని వలె ఆలోచించడం ప్రారంభిస్తావు, దేవుని వలె మాట్లాడటం ప్రారంభిస్తావు, దేవుని వలె నమ్మటం ప్రారంభిస్తావు. అప్పుడు నీ లైఫ్ చేంజ్ అవటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన వచ్చిన రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందిడి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందిడి. లాస్ట్ లైన్ అందరూ చదువుతారా? మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందిడి. ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసాను. And as he prayed, the fashion of his countenance was altered. ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం జరుగుతూ ఉంది? ఆయన లోపల ఒక మార్పు జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఓకే, ఆయన వస్త్రములు మెరుస్తున్నాయి, ఆయన ముఖరూపం మారిపోతుంది, బాగానే ఉంది. ఆయన అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ అనుభవాన్ని ఏమంటారు మనం? రూపాంతరపు అనుభవం అంటాం. హల్లెలూయా. జీసస్ వాస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద స్పిరిట్. ఆత్మ ద్వారా యేసయ్య ఏం చెందుతూ ఉన్నాడు? ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఏం చెందుతూ ఉన్నాడు? ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. అంటే మనందరికి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి? గొంగళి పురుగు ఎలా అవుతుంది? సీతాకోక చిలుక అవుతుంది. సో గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు, అది చూడటానికి బాగోదు. ఎందుకని? అది ఇంకా మార్పు చెందలేదు. కానీ సీతాకోక చిలుక అయినప్పుడు ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది. యేసుప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రూపాంతరం చెందుతూ ఉన్నాడు, ఆయన మార్పు చెందుతూ ఉన్నాడు. హీ వాజ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా. తన లోపల నుండి మార్పు వస్తుంది. బయట ఏదో వస్త్రములు తెల్లగా అవుతున్నాయి, లేకపోతే ముఖం కవలికలు మారిపోతున్నాయి, లేకపోతే ఫేస్ షైన్ అవుతుంది, అది మాత్రమే కాదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల నుండి ఏమవుతుంది? మార్పు కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? లోపల ఏమవుతా ఉంది? మార్పు కలుగుతూ ఉంది. దేవుని వాక్యం వినేకుంది మంచి హృదయంతో నువ్వు స్వీకరించకుంది ఏమవుతుంది? నీ లోపల ఏమవుతుంది? మార్పు కలుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేకుంది ఏమవుతా ఉంది? నువ్వు రూపాంతరం చెందుతా ఉన్నావు. హల్లెలూయా. అంటే బయట వస్త్రములు కాదు, లేదా బయట నీ హెయిర్ స్టైల్ కాదు, బయట నువ్వు పౌడర్ కొట్టుకోవడం ఇది కాదు. నీ లోపల ఏమవుతుంది? వాక్యం ఏం చేస్తుంది? 2 అంచుల ఖడ్గం వచ్చి ఏది శరీర సంబంధమైందో, ఏది ఆత్మ సంబంధమైందో దాన్ని విడగొట్టి ఆత్మ సంబంధమైన దాన్ని నీ లోపల పెంపొందిస్తూ ఉంది. అప్పుడు నువ్వేమవుతున్నావు? ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు అవుతా ఉన్నావు. అంటే ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేమవుతా ఉన్నావు? నువ్వు రూపాంతరం చెందుతా ఉన్నావు. ఎందుకని? నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? అది నీ లోపల వచ్చి మంచి హృదయంతో నువ్వు స్వీకరించావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉంది? అది నీ లోపల క్రియ చేస్తా ఉంది.
హల్లెలూయా. ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రభా నేను పాపిని, నేను ఎద్దుని, నేను దున్నని, నేను పందిని, నేను కుక్కని అట్లా ప్రార్థన చేసి ఉండేవాడమేమో. వాక్యం వచ్చేకుంది ఏమవుతుంది, నీ లోపల నీ గుర్తింపుని మార్చేస్తుంది. నేను దేవుని కుమారుణ్ణి, హల్లెలూయా, నేను ఆయన మహిమని కలిగిన వాడిని, నేను క్రీస్తుతోడి వారసుడిని, నేను నీతిమంతుణ్ణి, నేను ఆయన రక్తం చేత కడగబడిన వాడిని, నేను పరిశుద్ధుణ్ణి. ఆ గుర్తింపు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం నీ లోపలికి వచ్చి నిన్ను మార్చేసింది. అదే వాక్యం నీ లోపలికి వచ్చి నీ లోపల మహిమని కానీ ఉంచగలిగితే నువ్వేం చేయగలుగుతావు? సమస్తమైన ఆశీర్వాదాలను నువ్వు ఆకర్షించుకోగలుగుతావు. కొన్ని జీవితంలో వచ్చే కొన్ని గొప్ప ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఒక వ్యక్తి రూపాంతరం చెందినప్పుడు వస్తాయి. ఒక దైవజనుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు రావు. ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు రావు. వస్తాయి, కాదంటలేదు, అది కొంతవరకే. కానీ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, ఉన్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలు కానీ భౌతిక ఆశీర్వాదాలు కానీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఒక వ్యక్తికి అతను రూపాంతరం చెందినప్పుడు. మనం అద్దం వలె ఆయన మహిమను ప్రతింపజేస్తూ మనం ఏం చేస్తా ఉన్నాం? మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్తా ఉన్నాం. ప్రతిసారి వాక్యం వచ్చినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ మహిమలో ఉంటున్నాము. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం అభ్యాసంలో పెడతామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకుంటాం, ఇప్పుడు ఏమవుతుంది? మహిమ మనలో కట్టబడతా ఉంది. You are becoming a glorious masterpiece. హల్లెలూయా. ఏమవుతోంది? క్షేమాభివృద్ధి కలుగుతా ఉంది. ఏమవుతా ఉంది? మర్మాలు మాట్లాడుతూ ఉన్నాం. ప్రభా డబ్బులు రావట్లేదు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన వాక్యాన్ని పట్టుకొని నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని సరి చేసుకొని నువ్వేం చేయాలి? నువ్వు మర్మాలు మాట్లాడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అసలు ఏం చూడలేదు. మనం చాలా తెలుసు అనుకో, మాకు చాలా పొరపాటు. అది ఏం చూడలేదు, మనం 0.5% కూడా చూడలేదు దేవునిలో. కొంతమంది దైవజనులు చూసినప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసేకుంది యు బికమ్ ఏ జైంట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఆత్మలో ఒక సూపర్ మ్యాన్ అవుతావు, ఆత్మలో ఒక నెఫీల్డ్ అవుతావు, ఆత్మలో ఒక ఆజానుబాహుడు అవుతావు. హల్లెలూయా. ముందు నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ తీసుకోగలుగుతావు, తర్వాత నీ కుటుంబాన్ని కంట్రోల్ తీసుకోగలుగుతావు. ఎదిగే కొన్ని నువ్వేం చేస్తావు? నీ పట్టణాన్ని కంట్రోల్ తీసుకోగలుగుతావు. హల్లెలూయా. సమూయేలు ఇజ్రాయెల్ మీద ప్రవక్తగా ఉన్నంత కాలము యెహోవా హస్తము ఫిలిస్తీన్లకి విరోధంగా ఉంది. అంటే ఇజ్రాయేలు దేశాన్ని ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎవరు? సమూయేలు అనే వ్యక్తి. ఎందుకంటే సమూయేలు ఏమైనాడు? ఆత్మలో ఎదిగి అభివృద్ధి చెందిన వ్యక్తి అయినాడు. హల్లెలూయా. ఈ సంఘంలో నుండి దేవుడు కొంతమంది లేకపోతా ఉన్నాడు. మీరేం చేయబోతున్నాడు? కొన్ని కంపెనీస్ని మీరు కంట్రోల్ చేయబోతా ఉన్నారు, కొన్ని ఆత్మీయ వాతావరణాలను మీరు కంట్రోల్ చేయబోతా ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు కుటుంబాలు ప్రభావితం చేయబడుతున్నాయి. ఎందుకని? వాటిని కంట్రోల్ చేసే అధికారంలోకి మీరు నడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? మహిమను ధరించుకుంటున్నాడు, వాక్యాన్ని తీసుకుంటున్నాడు, మహిమను ధరించుకుంటున్నాడు, చెడుతనంను విసర్జిస్తూ ఉన్నాడు. యేసయ్య యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది? ఆయన నీతిని ప్రేమించి ఆయన దుర్నీతిని ద్వేషించాడు కనుక దేవుడు ఏం చేశాడంట? ఆనంద తైలంతో ఆయన్ని అభిషేకించాడంట. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసే కొంది, నేను చెప్తున్నా వినండి, నువ్వు ఆత్మలో ప్రార్థన చేసే కొంది చెడుగా ఆలోచించడం మానేస్తావు, చెడుగా చూడటం మానేస్తావు, చెడుగా మాట్లాడటం మానేస్తాం. ఎందుకో తెలుసా? క్షేమాభివృద్ధి కలుగుతా ఉంది. హల్లెలూయా. దాని మీద ఉన్న ఆ ధ్యాస, ఆ ఇచ్చ అనేది నీ లోపల కట్ చేయబడతా ఉంటుంది. యు ఆర్ నో మోర్ ఎ ఫ్లెష్లీ మ్యాన్, యు హ్యావ్ బికమ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. హల్లెలూయా. ఎంతమందికి అలా అవ్వాలనండి? ఎంతమందికి యేసయ్యలాగా అవ్వాలనండి? ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు మారాడు? ఆయన ముఖరూపం ఎప్పుడు మారింది? ఆయన వస్త్రములు ఎప్పుడు మెరిసినాయి? ఆయనలో మార్పు ఎప్పుడు కలుగుతుంది? ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు కాదు, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు కాదు, ఆయన ఉపమానాలు చెప్తున్నప్పుడు కాదు, ఆయన గోడలో నుంచి దూరం వచ్చినప్పుడు కాదు. ఎప్పుడు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు. అందరూ అంత చెప్తారా? ఆయన ప్రార్థన చేస్తా. చాలా మంది అడుగుతారు, నేనేం ప్రార్థన చేయాలి ఇప్పుడు అంట. ఏం ప్రార్థన చేయాలి? ప్రతిరోజు నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని నీ హృదయాన్ని ఆయన దగ్గర పెట్టడం నేర్చుకోవాలి. ప్రభువా, నా జీవితంలో ఇది సరిగ్గా లేదు, దీన్ని సరిచేయి. కొన్నిసార్లు నువ్వు చాలా అభిషేకం కలిగి ఉంటావు,
కానీ అభిషేకం ఎందుకు పనికిరాదు? ఎందుకో తెలుసా? హృదయం సరిగ్గా లేదు కాబట్టి. హృదయం అంతా చెడుతనంతో నిండినప్పుడు ఉష్కు అంటే ఏం పనిచేయదు, అనాయింటింగ్ ఏం పనిచేయదు. అందరూ నాతో ఉన్నారా? చర్చకు వచ్చిన కబా, ఇంకా 5 minutes ప్రేయర్ ఉంది, కబా ఏం పని చేయవమ్మా. హలో, నువ్వు వారమంతా ఏం చేస్తున్నావు దాన్ని బట్టి పని చేస్తుంది నీ జీవితం. సండే ఇక్కడ మార్నింగ్ మంచి మ్యూజిక్ పెట్టి గిటార్ గట్టి గీకినప్పుడు హోలీ అంటే వర్కౌట్ అవ్వదు. వారం అంతా నీకు క్షేమాభివృద్ధి లేదమ్మా. హలో, నువ్వేం చేయాలి? మేబీ అలా నువ్వు ప్రారంభించవచ్చు, కానీ నువ్వేం చేయాలి? ఆ సహవాసాన్ని నువ్వేం చేయాలి? కొనసాగించాలి. హల్లెలూయా. మన జీవితంలో చాలా మందిని ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరు అభ్యంతరపడద్దు, ఉన్న విషయం చెప్తాను నేను. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు చెప్పగలిగింది ఓన్లీ మాటలు చెప్పడం మాత్రమే. వాళ్ళ దగ్గర ఆదాం పుట్టక ముందు నుండి ధవళవర్ణ సింహాసన తీర్పు తర్వాత ఏం జరుగుతుందో ఇంత జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్పగలిగింది ఓన్లీ ముచ్చట మాత్రమే. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ప్రార్థన చేయని వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. వాళ్ళు బాగా చెప్తారు వాక్యం, కామెంటరీస్ చదువుతారు, తవ్వుతారు, ఎక్కడి నుంచో తవ్వుతారు, ఇంటర్నెట్ ఎదిగి తవ్వుతూ ఉంటారు. హలో, ఏం పని చేయవు. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ మ్యాన్. హల్లెలూయా. నువ్వు ఆత్మతో ఆయనతో సంభాషించగలిగితేనే ఆయనతో నీకు సహవాసం ఏర్పడుతుంది. కామెంటరీలు చదవద్దంటలేదు, మంచిదే, కానీ నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారి అవి చేస్తే అవి నీకు ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు? ఆయన ఆత్మస్వరూపి అయినాడు. సో ఇప్పుడు నేను ప్రతిసారి భాషలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేనేం చేస్తా ఉన్నాను? నాకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాను. నా మనసుకి అర్థం అవట్లేదు, నా మనసు అభ్యంతర పడుతుంది. రే, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటుంది నా మనసు. కానీ నా ఆత్మకి ఏమవుతుంది? శక్తి వస్తూ ఉంది. నా ఆత్మ ఏమవుతా ఉంది? బలపరచబడతా ఉంది. మీరు ఆత్మలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? కొంతమందికి ప్రార్థన అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం చర్చిలో భోజనాలు ఉన్నాయి, యానివర్సరీ జరుపుకుంటున్నాం, పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు, అయిపోగానే అందరూ ఫోటోలు దిగుతున్నారు, రెడ్ కార్పెట్ వేశారు, భోజనాలు పెట్టారు, ఐస్ క్రీమ్లు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు ఇస్తున్నారు గిఫ్ట్గా. అంటే మామూలుగా నువ్వు ఆత్మీయంగా నిలబడటానికి నీకు సహాయం చేసేది ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయలేకపోతున్నావో నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నావు అని అర్థం. ఏం చెప్పిన అర్థమైందా? అంటే నీ స్పిరిట్ దేవునితో కనెక్ట్ అవటానికి కష్టపడుతుంది. అవునా? అంతే కదా ప్రార్థన చేయలేకపోవటం అంటే. ప్రార్థన చేయకుండా మన జీవితంలో ఏం చేయలేం. నేను ఎవరిని నిందించట్లేదు, లేకపోతే ఎవరిని నేరారోపణలోకి నెట్టలేదు. కొన్నిసార్లు ఎవరైనా ప్రార్థన చేయలేరు, నేనైనా ప్రార్థన చేయలేను, మీరైనా ప్రార్థన చేయలేరు. అవి ఓకే కొన్ని పరిస్థితులు. కానీ వాటిని ఆధారం చేసుకొని నెలలు సంవత్సరాలు ఆ కారణం చెప్తా కూర్చోవటం కాదు. అవునా? ఆ సాకులు చెప్తా కూర్చోవటం కాదు. ప్రతిసారి నువ్వేం చేయాలి? ప్రతిసారి దేవునితో కనెక్ట్ అవడానికి నువ్వు ట్రై చేయాలి. హల్లెలూయా. దేవుణ్ణి అప్పులు తీరుస్తాడు ఆయన. ఆమేన్. దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, ఆయన నీకు అన్నీ చేస్తాడు. కానీ ప్రతిసారి అదేదో ఒకళ్ళు చేసి ప్రార్థన చేస్తానో, ఒకళ్ళు ప్రవచనం చెప్తానో జరిగేదిగా ఉండకూడదు. అది నీ వ్యక్తిగత అనుభవం అయి ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ప్రతిరోజు నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. సింపుల్గా నీ హృదయాన్ని దేవుని దగ్గర తీసుకురా. ఏం చేయాలి? కొన్ని నిమిషాలు నువ్వు ఆయనతో మాట్లాడాలి. నువ్వు అడుగు, ఆయన ఆత్మ కోసం నువ్వు ఆశపడు. ప్రభువా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు. కొంతమంది నీ పరిశుద్ధాత్మతో నింపబడ్డావంటే ఆ 2004లో ఆ పలానా పాస్టర్ చేతులు వేసినప్పుడు నాకు భాషలో వచ్చి, హలో, అది కాదు నేను మాట్లాడుతున్నాను. యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఎవ్రీ డే. ప్రతిరోజు నూతనంగా ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి. ప్రతిరోజు మనం ఆత్మలోకి బాప్తిసం పొందాలి. ప్రతిరోజు ఆయన ఆత్మలోకి మనం ఇమర్స్ అయిపోవాలి. హల్లెలూయా.
చాలామంది భాషలు పొందుకున్నారు, ఏం చేయాలో తెలియదు, అవి ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎందుకు మాట్లాడనే తెలియదు. హలో, మీరు భాషలు పొందిన తర్వాత మీ జీవితం మారలేదంటే నాకు డౌట్ అవి కరెక్టా కాదా అని. ఎందుకని? మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి తెలుసు? మీరు మాట్లాడేది మీరు టెస్ట్ చేసుకున్నారు ఎప్పుడైనా? నువ్వు ఎలా టెస్ట్ చేయగలుగుతావు? నీ జీవితంలో నువ్వు మాట్లాడే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. దైవికంగా నువ్వు మారుతూ ఉంటావు, వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావు, దేవుని యొక్క ఫ్రీక్వెన్సీస్ నువ్వు పట్టుకోగలుగుతావు, దేవుని నుండి వచ్చే తరంగాల్ని నువ్వు పట్టుకోగలుగుతావు, దేవుని నుండి వచ్చే అలల్ని నువ్వు పట్టుకోగలుగుతావు, దేవుని నుంచి వచ్చే దర్శనాల్ని నువ్వు పట్టుకోగలుగుతావు. అంటే నువ్వేంటి? నువ్వు సీజన్ చేయబడ్డావు ఆత్మలో, నువ్వు ట్రైన్ చేయబడ్డావు ఆత్మలో. నువ్వేం చేయబడ్డావు? ఇప్పుడు మాట్లాడి నువ్వేం చేయబడ్డావు? నువ్వు తర్ఫీదు చేయబడ్డావు. నువ్వు తర్ఫీదు చేయబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి ఏమన్నా వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఆత్మ వెంటనే అది సిగ్నల్ ఇచ్చుకొని ఏం చేస్తుంది? అది రిసీవ్ చేసుకుంటా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు తను ప్రేమించే వారి కోసం ఆయన ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. అంటే దేవుడిచ్చేవి ఆత్మ సంబంధమైనవి, అవి నీ కంటికి కనబడవు, అవి నీకు చెవి వినబడవు, నీ హృదయానికి అర్థం కావు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? ఆత్మ ద్వారా ఏం చేయబడతాయంట? ఆయన మనకు బయలుపరుస్తాడంట వాటిని. హల్లెలూయా. హీ విల్ రివీల్ టు us those things by his spirit. తన ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? వాటిని మనకు బయలుపరుస్తాడంట. ఎప్పుడు బయలుపరుస్తాడు? మన ఆత్మ ఆయనలో ఉండటం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. మీ క్రైస్తవ జీవితానికి ఆధారం వాక్యం అయి ఉంటే, మీ క్రైస్తవ జీవితాన్ని సజీవంగా ఉంచి మిమ్మల్ని నడిపించేది నువ్వు ఆత్మలో చేసే ప్రార్థన. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు? ఎప్పుడు కూడా ఆత్మలో ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. నీ పక్కన చెప్పు, ప్రార్థన చేయటం అనేది ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ కాదు, ఎవరికి రాదమ్మా అది, అందరూ కూడా అభ్యాసం చేయటం వలన అది వచ్చింది. ప్రార్థన చేయటం రాదన్నమాట. కొంతమంది చెప్తా ఉంటారు ప్రార్థన చేయటం రావట్లేదు. హలో, కొంచెం ఆగు. ఎవరికి దేవుడు భూమి మీద పంపించేటప్పుడు ఆయన సాఫ్ట్వేర్ పెట్టి ఒరే నువ్వు మంచి ప్రార్థన పరుడు అని ఎవ్వడు పంపించడు ఆయన. మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా ఆయనతో మాట్లాడటం వస్తూ ఉంది. అది అలవాటు చేసుకునే కొంది ఏమవుతుంది? ఆత్మలో నుంచి ఆయనతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు మాట్లాడే కొంది నువ్వు ఒక లెవెల్కి వస్తావు, దాన్ని నువ్వే తర్జుమా చేయగలుగుతావు. ఆ కోణంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఆత్మతో ప్రార్థన చేతును, నేను మనసుతో ప్రార్థన చేతును. అక్కడ రెండు కోణాలు పౌలు గారు మాట్లాడుతున్నాను. ఒకటేంటి? ఇప్పుడు నేను భాషతో మాట్లాడాను, ఇప్పుడు నేను ఉదాహరణకి భాషలో నేను వాక్యం చెప్పాను అనుకో, మీకు ఎవరికైనా అర్థమైద్దా? అర్థం కాదు. కానీ ప్రవచిస్తే అర్థమైద్దా? అర్థమవుతుంది. అంటే ప్రవచించినప్పుడు సంఘానికి ఎక్కువ ఏం కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ భాషలో ప్రార్థన చేసినప్పుడు నాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ముందు నేను ముఖ్యమా, మీరు ముఖ్యమా నా వ్యక్తిగత జీవితంలో? అంటే నాకు క్షేమాభివృద్ధి లేకుండా నేను క్షేమాభివృద్ధిని తీసుకొని రాలేను ప్రవచనం చెప్పి. మీకు క్షేమాభివృద్ధి లేకుండా వేరే వాళ్ళకి క్షేమాభివృద్ధిని ఇవ్వలేరు, హెచ్చరికని ఇవ్వలేరు, లేకపోతే ప్రేమని ఇవ్వలేరు, మంచి మాటని ఇవ్వలేరు. కానీ మొదట క్షేమాభివృద్ధి ఎక్కడ జరగాలి? నా లోపల జరగాలి, మీ లోపల జరగాలి. అది జరిగిన తర్వాత అప్పుడు నువ్వు ప్రవచించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అప్పుడు నువ్వు ప్రవచించినప్పుడు ఏ ఆత్మతో నువ్వు సంధింపైతే కలిగి ఉన్నావో ఆ ఆత్మలోకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. హల్లెలూయా. భాషతో మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడంట? మర్మాల్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మర్మాల్లో ఏముంటాయి అంటే మన జీవితానికి కావాల్సిన రహస్యాలన్నీ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే కొంది మేబీ నీకు ఒక 10 లేకపోతే 5 మాటలు వచ్చినా, 5 మాటలు వస్తాయి ఎవరికైనా, 3-4 మాటలు వస్తాయి అనుకుందాం. మామూలుగా స్టార్టింగ్లో నువ్వు మాట్లాడే కొంది మేబీ ఒక నెల తర్వాత దేవుడు కొన్ని విషయాల గురించి నీకు జ్ఞానం ఇస్తాడు. 1 సంవత్సరం తర్వాత నువ్వు కొన్ని చూడగలుగుతావు ఆత్మీయంగా, కొన్ని వాటిని నువ్వు పట్టుకోగలుగుతావు. ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఆల్రెడీ జైంట్ అయిపోయి ఉంటావు, ఆల్రెడీ సూపర్ మ్యాన్ అయిపోయి ఉంటావు.
దేవదూత మాట్లాడినప్పుడు ఏ ఆన్సర్ చెప్పాలో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. హలో, భాషల్లో మాట్లాడేవాళ్ళు మీరు ఆత్మీయంగా చేంజ్ అవ్వకపోతుంటే దేవుణ్ణి ఏం అడగాలంటే మరలా తన ఆత్మతో నింపమని అడగాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే భాష నీకే ఉపయోగపడకపోతే దానివల్ల ఉపయోగం ఏంటండి? కొంతమంది మాట్లాడుతున్నారు 5 ఏళ్ళ నుండి బబ్బ అంటున్నారు, బాగానే ఉంది. ఆ బబ్బ వల్ల నీకేం వచ్చింది? వాక్యం ఏమైనా తెరవబడిందా? అంతకు ముందు లేనటువంటి ఆ రూపాంతరం చెందిన మనసు నీకు వచ్చిందా? నీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏమైనా పట్టుకోగలుగుతున్నాడా? అంటే నువ్వు మాట్లాడేది కరెక్ట్, నువ్వు మాట్లాడే దాంట్లో అభివృద్ధిని నువ్వు చూస్తున్నావు, క్షేమాభివృద్ధిని నువ్వు చూస్తున్నావు. నీకేం జరగట్లేదా? నువ్వేం చేయాలి? మరలా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ ఆత్మతో మరలా నన్ను నింపు. హల్లెలూయా. చాలా మంది కోపం ఉన్నా నచ్చట్లేదు, బట్ మీకు నచ్చాల్సిందే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చినా నచ్చకపోయినా ఏమనుకున్నా నేను చెప్తాను, ఏం పర్లేదు. ఆత్మలోకి వెళ్లకుండా దేవునితో ఎప్పుడు కనెక్ట్ అవ్వలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆత్మలో ప్రార్థన చేసేవాడు ఏం చేస్తున్నాడు? మర్మాల్ని మాట్లాడుతా ఉన్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్ళాడు రూపాంతర కొండ మీదకి. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వెంటనే మేబీ గాలి వచ్చిందేమో, అక్కడ ఊహించుకుందాం మనం, అని గాలి వచ్చిందేమో. వెంటనే ఆయన ముఖంలోంచి వెలుగు వస్తూ ఉంది, వస్త్రములు తెల్లగా దగదగ మెరుస్తున్నాయి. 2 వ్యక్తులు వచ్చి కనబడుతున్నారు. ఎవరు? ఏలియా, మోషే. పేతురు, యోహాను, యాకోబు అప్పుడే నిద్రలోంచి లేచుంటే ఊరే దయ్యాలు వచ్చినాయిరా ఇక్కడికి అనుకున్నా. మోషే, ఏలియా చచ్చిపోయి ఎప్పుడూ అయింది, అవునా? వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? రూపాంతరపు కొండ మీదకి వస్తున్నారు యేసయ్యతో మాట్లాడటానికి. ఆయన యెరూషలేము లేదా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆలోచిద్దా, యేసయ్య ప్రతిసారి రాత్రులు ప్రార్థన చేసేవాడు. ఉందా వాక్యంలో? అందరిని, మనుషులందరినీ వదిలేసి ఆయన ఏం చేశాడు? ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసి ఉంటాడు. ఎంతమందితో అలా ఆత్మీయంగా ఆయన మాట్లాడి ఉంటాడు? ఎన్నిసార్లు ఆయన దగ్గరికి దేవదూతలు వచ్చి ఉంటాయి? ఎన్నిసార్లు ఆయన తండ్రి స్వరాన్ని విని ఉంటాడు? ఏలియా లాంటి వాళ్ళతో, మోషే లాంటి వాళ్ళతో ఎన్నిసార్లు ఆయన మాట్లాడి ఉంటాడు చెప్పండి? బైబిల్లో ఒక్కసారి రాయబడింది. ఆయన జరుగుంటుందా? జరుగుంటుంది. అంటే ఆ ప్రార్థన టైంలో ఆయనకి ఏమేం జరుగుతుందో వాటిని బట్టి పగలు మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా కార్యాలు జరుగుతున్నాయి. అల్లు ఆయన మాట సెలవిస్తే బాగుపడతా ఉన్నారు, ఆయన వస్త్రపు చెంగుని తాకితే వాళ్ళు స్వస్థపడతా ఉన్నారు. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది ఆయనకి. హల్లెలూయా. తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ప్రశ్నించడానికి పరిశీలన శాస్త్రులు వచ్చినప్పుడు ఆయన జ్ఞానం ఎదుట నిలవలేకపోతున్నారు. ఎందుకని? ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏదో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? మీకు కావాల్సిన డబ్బులు కాదు, మీకు కావాల్సిన మంచి జాబ్ కాదు, అవి కావాలి. వాటన్నిటికంటే ముందు ఆత్మలో నుండి దేవునితో కనెక్ట్ అవటం నేర్చుకోవాలి. ఒక తండ్రిగా నువ్వు ఆత్మలో నుండి దేవునితో కనెక్ట్ అవటం నేర్చుకున్నప్పుడు నీ పిల్లల జీవితంలో ఏం చేయాలి నీకు అర్థమవుతుంది. ఒక తల్లిగా నువ్వు ఆత్మలో ఉండి దేవునితో కనెక్ట్ అవటం నేర్చుకున్నప్పుడు నీ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకొని రావాలి, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేయగలుగుతున్నాడు, అందులోకి నువ్వు వాళ్ళని నడిపించగలవు. అది నువ్వు చేయలేనప్పుడు నీకేదో అవ్వాలంటుంది, వాడు IAS కలెక్టర్ అవ్వాలంటుంది, నువ్వు వాడిని ఆడకో పంపిస్తావు, వాడి జీవితం అక్కడి నుంచి నాశనం అవటం మొదలవుతుంది. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసి కొంది నీ స్వార్థాన్ని నువ్వు వదిలేసి దేవుని చిత్తాన్ని పట్టుకోవటం మొదలు పెడతావు. హల్లెలూయా. అప్పుడేమవుతుంది? ప్రతి విషయంలో ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావు. గ్రహించడం మాత్రమే కాదు, దానిలో నువ్వు పనిచేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఏదైనా కొనబోతున్నావు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడు, అది వద్దని. దాని మీద నీకు బాగా ఆశ ఉంది, కానీ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? దాని వైపు వెళ్ళావు. దాని తర్వాత ఇంకో ఆశీర్వాదం ఉంటుంది, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, దాన్ని నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ మనల్ని ఎందుకు నడిపిస్తాడు? మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మనల్ని ఏదో చేయడానికి మాత్రమే కాదు. మనకి ఏది క్షేమమో, ఏది మేలుకరమో అందులోకి ముందుగానే చూసి దాన్ని పట్టుకునేటట్టు ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన నడిపింపు లేకపోతే మనం ఏం చేస్తాం? మనం ఏదైనా పట్టుకుంటాం, ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, అప్పుడు మనం నష్టపోతాం. యూదా రాసిన పత్రిక 20వ వచనం. యూదా రాసిన పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు
దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండేది. చాలు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొంచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇంగ్లీష్లో ఏమంటుంది? బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ బై ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడంట, ఇంగ్లీష్ని తర్జుమా చేస్తే ఏమొస్తుందంటే, అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని నువ్వు కట్టుకుంటా ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర నేను వాక్యం విన్నానండి, అవునా? వాక్యం నా లోపల ఉంది. ఇప్పుడు నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? విశ్వాసాన్ని లోపల నేను కట్టుకుంటున్నాను. జాగ్రత్త వినండి, నేను చెప్తున్నాను. వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నీ వ్యక్తిగత విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను. వాక్యం వినటం వల్ల ఏమవుతుంది? నీకు విశ్వాసం వస్తుంది. ఆ వాక్య ప్రత్యక్షతను పట్టుకొని నువ్వు ఆత్మలో ప్రార్థన చేయటం వల్ల నీ వ్యక్తిగత విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అంటే నీకు వచ్చిన విశ్వాసం ఇప్పుడు ఏమవుతుంది? అనుభవంగా అది మారే అవకాశంలోకి వస్తుంది. విశ్వాసం లాగే ఉండట్లేదు. విశ్వాసం ఇప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఆత్మలో ప్రార్థన చేసుకుంది, అది క్రియలోకి నిన్ను నడిపిస్తుంది. క్రియలు లేని విశ్వాసం ఏమైంది? మృతమైంది. అంటే విశ్వాసం నీ లోపల విశ్వాసంగా స్టోర్ అయి ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. యేసయ్యమన్నాడు, నువ్వు ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే ఎవడైనా నీ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడవని చెప్పినప్పుడు, తాను సందేహించినప్పుడు ఏమవుతుంది? తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఆయన ఏం చూపిస్తున్నాడు అక్కడ? క్రియతో కూడిన విశ్వాసం చూపిస్తున్నాడు. దేవుడు నన్ను ఇలా చేస్తాడు, దేవుడు నన్ను అలా చేస్తాడు, దేవుడు నాకు అది ఇస్తాడు. విశ్వాసం ఉంది, బానే ఉంది, స్టోర్ అయింది, బానే ఉంది. కానీ అది క్రియతో కూడిన విశ్వాసమా లేదా? ఆ క్రియలోకి నువ్వు ఎట్లా వెళ్తావంటే, నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసానికి నువ్వేం చేస్తావంటే, దాన్ని సజీవంగా తీసుకొచ్చి దాన్ని బూస్టప్ చేసి దాన్ని ఏం చేస్తావు? ఆ బండిని నడిపించడం నువ్వు ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఎంతమందికి ఇల్లు కావాలి చెప్పండి? ఎంతమంది కార్లు కావాలి? నాకు ఏం మొహమాటం లేదు. ఎంతమంది మీ పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి? మీరు ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆత్మలో ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది చేయటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అంటారే, ఈ నెల 100% వేసేయమ్మా కానుకలో. అయిపోయింది చాప్టర్, ఇంకొద్దు. దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు, మళ్ళా చెప్తాడేమో ఆయన. మా ఆయన మారట్లేదండి, మా ఆవిడ మారట్లేదండి. యూజ్లెస్ ఫెలో. నువ్వేం చేస్తున్నావు తెలీదా నీకు? దేవుడికి లెక్కలు సరి చేయటం బాగా తెలుసు. పొద్దున్న చెప్పాడు కదా పాస్టర్ గారు, ఇట్లా వచ్చిందని ఒక్కసారి గాలి తీస్తాడంట ఆయన. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. పరిశుద్ధాత్మక లోబట్టం ఎందుకు కష్టమో తెలుసా? దాన్ని వదిలేయమంటాడు. నీకు ఇష్టమైన దాన్ని వదిలే అంటాడు. ఆయన తర్వాత ఇంకోటి ఇస్తాడు, ఆయన ఏం దాచిపెట్టుకోడు. అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడండి ఆయన మనకి ఇవ్వాల్సిందే కదా. కానీ మనం నమ్మలేము. కానీ ఆ క్రియలోకి నువ్వు వెళ్ళాలంటే ఆత్మలో ప్రార్థన చేసి అతి పరిశుద్ధమైన దాని మీద నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకోవాలి. దెన్ యువర్ ఫెయిత్ హ్యాస్ గాట్ పవర్. దెన్ యువర్ ఫెయిత్ హ్యాస్ గాట్ పవర్ టు డూ ఇట్ ఇన్ యాక్షన్. క్రియలో నువ్వు విశ్వాసాన్ని పెట్టడానికి నీకేమవుతుంది? ఇప్పుడు ఆయన యొక్క బలాతిశయం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క సామర్థ్యం నీకు ఇవ్వబడతా ఉంది. హల్లెలూయా. యొక్క వచనం చూపించి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చెప్పున ఈ మంచి పోరాటం వల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను.
నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. పౌలు గారు ఏమంటున్నారు తిమోతితో? నా కుమారుడు అయిన తిమోతి, నీ గురించి చాలా మంచి విషయాలు ప్రవచనాలుగా వచ్చినాయి అయ్యా. అవి నెరవేరాలంటే నువ్వేం చేయాలి? మంచి పోరాటం పోరాడాలంట వాటిని పట్టుకొని. హల్లెలూయా. ఎంతమందికి మీ లైఫ్ మీద ప్రాఫెసీస్ ఉన్నాయి? ఉన్నాయా? ఏమి లేవని మాకండి, ఇప్పుడు నేను మళ్ళీ ప్రవచించాల్సి వస్తుంది. ఉన్నాయా? ప్రాఫెసీస్ ఉన్నాయా? కొన్నిసార్లు ప్రాఫెసీ ఎలాంటిది తెలుసా? నువ్వు వినే వాక్యమే ఒక ప్రాఫెసీ. నువ్వు వినే వాక్యాన్ని ప్రాఫెసీగా తీసుకున్నావు అనుకో, ఆ అనుభవంలో నడిచిందాక నీకు నిద్ర పట్టదు. నువ్వు వినే వాక్యం ఇది ఎవరిదో అనుకున్నావు అనుకో, అది నీకు సంబంధం లేదు. ఈరోజు ఈ వాక్యం చెప్పారు, ఇందులో ఎంతో కొంత అనుభవపూర్వకంగా నేను చూడాలని నువ్వు ఆశ పడ్డావు అనుకో, ఇప్పుడు అదేమవుతుంది? ఆ రేమ వాక్యం ఏమవుతుంది? నీకు ప్రవచనం అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని చూడటానికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పోరాడుతా ఉన్నావు, నువ్వు ప్రయాసపడతా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఏది కూడా ఈజీగా ఉండదు. పుట్టినప్పుడు దగ్గర నుంచి సచ్చిందాక ఏది సులువుగా రాదు, ఏది సులువుగా జరగదు, ఏది సులువుగా ఉండదు. ఏదన్నా ఈజీగా జరుగుతుందంటే అది మీ మైండ్లోంచి తీసేసుకోండి దయచేసి. పిల్లోడు పుట్టాడండి, అవునా? 4 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాడు ఏం చేయాలి? నేను ఇంట్లో ఉండే పాలు తాగుతానంటే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళాలంటున్నాడు అనుకో, ఏం చేయాలి? ఎందుకని? వాడు చదువుకోవాలి. వాడికి ఇష్టమా? ఇష్టం లేదు. వాడికి నచ్చుతుందా? నచ్చట్లేదు. స్కూల్కి వెళ్ళంగానే 2 నెలలు అవ్వగానే ఎగ్జామ్ అంటున్నారు. వాడిని చూడగానే మనకే జాలేస్తుంది, ఈడికేం ఎగ్జామ్ రా బాబు అనుకుంటా. కానీ వాడు రాయాలా? తప్పదు. డిగ్రీకి వచ్చావు, కాలేజీకి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తప్పదు. పెళ్లి చేసుకోబుద్ధి కావట్లే, ఏం చేయాలి? అన్నాడు. అంటే కొన్ని పోరాటాలు జరిగే భూమిలో మనం పుట్టాం. అవునా? సరే, అంత బాగా అయిపోయింది, నువ్వు రిటైర్డ్ అయ్యావు, హ్యాపీ, కాలు మీద కాలు వేసుకొని. నీకు ఏ కష్టం రాదని నువ్వు అనుకో మాకు ఎప్పుడు. బీపీయో, షుగరో, మోకాల నొప్పులో, ఒళ్ళు నొప్పులో, లేకపోతే మీ ఆవిడే ఒక తలనొప్పో, నీకేదో ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నువ్వు శరీరంలో ఉన్నంత కాలము కొన్ని వస్తానే ఉంటాయి. ఈ శరీరం పరిధి దాటి నువ్వు జీవించడానికి దేవుడు ఏం చేశాడు? ఆత్మలో ప్రార్థన చేసే వరం నీకు ఇచ్చాడు. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, మర్మాలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేవుని జ్ఞానం తీసుకోగలుగుతున్నావు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? నీ పరిస్థితిని ఏలుబడి చేస్తూ ఉంది, నీ వ్యాపారాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది, నీ ఉద్యోగాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది, నీ కుటుంబాన్ని అది ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది ఏలుబడి చేయటం మాత్రమే కాదు, ఏం చేస్తుంది? ప్రతి విషయంలో నీ గురించి సంపూర్ణమైన దేవుని చిత్తం జరిగేటట్టు చేస్తుంది. హల్లెలూయా. నీ మేలు కోరేవాడు ఆయన, నీ మంచి కోరేవాడు ఆయన. దేవుడు మన మేలు కోరేవాడు అంటాడండి. అందుకే ఆయన పోరాటాలు ఉండే భూమిలో మనల్ని పెట్టాడు. ఒకరోజు ఆయన మనకేం చేయబోతున్నాడు? బహుమానాలు ఇవ్వబోతున్నాడు. ప్రియుడా, నువ్వు 60 సంవత్సరాలు బాగా కష్టపడి, కొన్నిసార్లు మెట్లు ఎక్కలేకపోయినా కష్టపడి ఉద్యోగానికి వెళ్ళి, కొన్నిసార్లు నాన్ వెజ్ నువ్వు తిని 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 అది డైజెస్ట్ అవ్వకపోయినా అరగటానికి మందులు వేసుకొని, చేదు తేపులు రాకుండా నిమ్మకాయ రసం తాగి, ఫుడ్ పాయిజనింగ్ అయినా మళ్ళా నువ్వు జ్యూస్ తాగి మళ్ళా నాన్ వెజ్ తిన్నావు కదా నా కుమారుడా. అదయ్యా విశ్వాసం అంటే. ఈ పక్కన ఒకసారి చెప్పు. పోరాటాలు ఉండే భూమిలో మనం ఉన్నాం. శరీరంలో ఉన్నంతకాలం కొన్ని సవాళ్ళు, కొన్ని సమస్యలు ఎదురవుతానే ఉంటాయి. హల్లెలూయా. నిన్ను గూర్చి ముందుగా చెప్పమన్న ప్రవచనాలు చెప్పున మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నా. ఆ ప్రవచనాలు తీసుకొని నువ్వేం చేయాలంట? మంచి పోరాటం పోరాడాలంట.
అది నెరవేరేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది నెరవేరేంత వరకు, అవునా? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అది జరిగినప్పుడు ఏమవుతుంది? నీ ద్వారా గొప్పగా దేవుని నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది పోరాటాలన్నింటినీ జయించాలనుకుంటున్నారు? ఆత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. హల్లెలూయా. ఎక్కడున్నా కానీ ఆత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోండి. హల్లెలూయా. డబ్బులున్నా లేకపోయినా ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. హల్లెలూయా. జాబ్ వచ్చినా రాకపోయినా 2 సంవత్సరాలు నువ్వు కనిపెడుతున్నావు జాబ్ కోసం, ఆ 2 సంవత్సరాలు నువ్వు ఆత్మలో ప్రార్థన చేయి. వేరే వాడు 20 సంవత్సరాలు సంపాదించేది దేవుడు నీకు 4 ఏళ్లలో ఇస్తాడు. చేసేది ఎప్పుడు వ్యర్థమవుతుంది, ఎందుకంటే స్పిరిట్ రల్ని నువ్వు కంట్రోల్ చేస్తావు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? సాధారణంగా ఏదన్నా ఒకసారి ప్రయత్నం చేస్తాం, అది జరగలేదు అనుకో, నాకు వద్దు, నాకు నచ్చలే, నాకు బాగట్లే. ప్రార్థన విషయంలో మాత్రం అదొక్కటి చేయమాకండి, మిగిలిన ఏ విషయంలో చేసినా ఓకే. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థన చేయాలంట, విసుగక నిత్యం ప్రార్థన చేయాలంట. ఎందుకని? ప్రతిసారి మన విన్నపం దేవునికి తెలియజేయటం మాత్రమే కాదు, మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయనతో సంభాషిస్తున్నాం, ఆయన ఉండే ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉంటాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే కొంది, ఆత్మలో మాట్లాడే కొంది, బూతులు మాట్లాడటం మానేస్తావు. మీరెవరు మాట్లాడరులేండి, జస్ట్ చెప్తున్నాను. కొన్ని అనవసరమైన చూడటం నువ్వు ఆపేస్తావు, కొన్ని అనవసరమైన ఆలోచించడం ఆపేస్తావు. ఎందుకంటే నీ లోపల నా ఆత్మ ఓవర్ పవర్ చేస్తుంది నీ మనసుని. హల్లెలూయా. నీ ఆత్మ అది ఏలుబడి చేయటం మొదలుపెట్టినప్పుడు నీ విశ్వాసం అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నేను ఎదుగుతా ఉన్నాను. నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆత్మలో నేను బలపడతా ఉన్నాను. నేను ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన్ని సంధిస్తా ఉన్నాను. హల్లెలూయా. నీ దగ్గర డబ్బులు లేవు, ఆత్మలో ప్రార్థన చేస్తా ఉన్నావు, దేవుడు ఏదో విత్తమన్నాడు, విత్తావు. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసే కొంది నువ్వు చేసేది దేవదూతలు వింటాయి. ఆ ఇల్లు ఏం చేస్తాయి? ఓకే, మనోడు అవసరతలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాటికి ఆ లాంగ్వేజ్ వినపడుతుంది కదా, ఏం చేస్తాయి? అవి కదిలి వెళ్ళి మరలా సమృద్ధిని తీసుకొని వస్తాయి. నువ్వు ఏదైనా సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావా? దేవుణ్ణి తన ఆత్మతో నింపమన్నాడు. నువ్వు మాట్లాడే కొంది అందులోంచి నువ్వు బయటకు వస్తావు. నేను కొంతమంది టెస్టిమనీస్ విన్నాను. భయంకరమైన వ్యాధులు వచ్చి ఐసీయూలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రార్థన చేయకుండానే వాళ్ళు ఆత్మలో ప్రార్థన చేస్తే బయటకు వచ్చేసారు. హల్లెలూయా. నమ్మబుద్ధి కావట్లేదు కదా. మనకు ఒకటి నేర్పించబడింది. ప్రతిసారి పాస్టర్ గారు ఆయన చేతి నిండా అంతా నూనె రాసుకొని మన తల మీద రుద్ది అప్పుడే ఏదో జరిగింది. హలో, నువ్వు పక్కన చెప్పు, నీ సొంత ప్రార్థనా భారాన్ని ప్రార్థన చేసే వాళ్ళ మీద ఏమాకు. ఏం చెప్పాను? నీ సిలువ నువ్వే మోయాలి, ఎవడు మోయడు. నా సిలువ నేనే మోయాలి, మీరు మోయరు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేయబోతున్నారు ఈ సీజన్లో? ప్రతిరోజు మీరు ఉదయాన్నే ప్రార్థన చేసేవాళ్ళైతే ఉదయాన్నే లేచి ఆత్మలో ప్రార్థన చేయండి. ఆమేన్. ఆత్మలో ప్రార్థన చేసి మీ గృహాన్ని అంతటిని ఆశీర్వదించండి. ప్రభువా, ఈ గృహాన్ని నేను ఆస్వాదిస్తున్నాను, ఆత్మలో ప్రార్థన చేయి. మా బిడ్డలు నేను ఆస్వాదిస్తున్నాను ప్రభువా, సర్వ సమృద్ధి కలిగినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రభువా, ఐశ్వర్యం వచ్చినట్లుగా నేను మాట్లాడుతాను ప్రభువా. 112వ కీర్తనలో చెప్పావు, ధనమును ఐశ్వర్యమును యెహోవాయందు భయభక్తులు గల వారింట్లో ఉంటదంట. కలిమియు సంపద వారింటను ఉంటది, వాని నీతి నిత్యం నిలుచును. హల్లెలూయా. ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, నాకు ఒక సొల్యూషన్ ప్రభువా. నా కంపెనీలో నేను స్టక్అప్ అయిపోయాను, నీ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు ఒక పరిష్కారం ఇవ్వు. నువ్వేం చేస్తున్నావు? నీకు నువ్వు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నావు, దాంతోపాటు దేవుని యొక్క జ్ఞానాన్ని అక్కడ తీసుకొని వస్తున్నావు.
హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? నేనైతే ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను అందరూ ఆశ్రయించబడాలని. మీరు కూడా అదే ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? అందరూ ఆశ్రయించబడాలి. ఆత్మ వర్ధిల్లేకుంది, నీ ప్రాణం వర్ధిల్లేకుంది. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు. మొదట ఆత్మ సంబంధంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు వర్ధిల్లేటట్టు చేస్తున్నాడు. నువ్వు వర్ధిల్లిన తర్వాత, నువ్వు వాటిలో ఉండి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ వచ్చేటట్టు చేస్తున్నాడు. కానీ మన పాలసీ ఏంటో తెలుసా? మనకు ముందు అన్ని కావాలి, తర్వాత ఆత్మీయంగా వర్ధిల్లుదాం అనుకుంటాం. లేదు లేదు, అవన్నీ వచ్చి మన మీద పడినప్పుడు ఆ బరువు కింద మనం కృషించిపోయి చచ్చిపోతాం. శారీరకంగా కాదు, ఆత్మీయంగా. కానీ నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు, నా దేవుని మందిరంలో యు షల్ బి ఎ పిల్లర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మరి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, మీరు ఎక్కడున్నా కానీ.